బీజేపీ ఖాతాలోనే పడిపోయింది. ఈటెల రాజేందర్ గారు అక్కడ విజయం సాధించారు. ఈ రెండింటిని కూడా ఎలా చూస్తోంది కాంగ్రెస్ పార్టీ? కట్ అయింది, లైన్లో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పూర్తిగా చివరి 3 రోజుల్లో బీజేపీకి సపోర్ట్ చేసి. రైట్, ఒక్క నిమిషం అండి. గౌతు శిరీష గారు పలాస టీడీపీ సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థి, గట్టి పోటీనిచ్చారు. సిదిరి అప్పల్ రాజు మీద పోటీ చేశారు, గట్టి పోటీనిచ్చారు. ఆల్మోస్ట్ విజయం దిశగానే ఉన్నారు. కాబట్టి శిరీష గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పెక్టెడ్ రిజల్టా అన్ఎక్స్పెక్టెడా? ఎక్స్పెక్టెడ్ మేడం, బట్ దిస్ మచ్ హ్యూజ్ రిజల్ట్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది మేడం. ప్రజలు మర్చిపోయారేమో అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు చేసినవి కూడా మర్చిపోయి ఒక అసమర్థుడికి అప్పచెప్పి రాష్ట్రం నాశనం చేశారని, కానీ ఎంత భయపెట్టినా 5 years ఆగి వడ్డీతో సహా ప్రజలే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ ఇచ్చారు. ఓకే, సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఏపీ పీపుల్. దే డిడ్ంట్ ఫర్గెట్ చంద్రబాబు నాయుడు గారు. రైట్. అంటే సరే, గతంలో అంటే అంతకుముందు ఎలక్షన్స్లో ఏం జరిగింది, ఎందుకు టీడీపీకి అలాంటి రిజల్ట్ వచ్చింది ఏమే అనేది పక్కన పెడితే, సరే ఈసారి మళ్ళీ టీడీపీనే ప్రజలు కావాలని కోరుకున్నారు, అది కూడా ఈ స్థాయిలో రిజల్ట్ ఇస్తారు అనేది టీడీపీ నాయకులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు కూడా అదే చెప్తున్నారు. బట్ అక్కడ లోకల్గా మీ విషయానికి వస్తే సిదిరి అప్పల్ రాజు గారు, ఆయన మీద పెద్దగా వ్యతిరేకత లేదు, పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ లోకల్గా ఆయన మీద అభ్యర్థిగా వ్యతిరేకత లేదు కాబట్టి ఆయనే గెలుస్తారు అని చాలా వరకు సర్వేలు చెప్పాయి. అక్కడ లోకల్ నాయకులు కూడా అదే కాన్ఫిడెంట్తో ఉన్నారు. కానీ ఇవాళ వ్యతిరేకత ఉంది మేడం, అందుకనే చాలా వ్యతిరేకతని సర్వేలలో ఉన్న వాళ్ళు మేనేజ్ చేశారు తప్ప ఆయన మీద వ్యతిరేకత ముందు నుంచి ఉంది. చాలా ఇంటెలిజెంట్ కాబట్టి సర్వే రిపోర్ట్లు కూడా తారుమారు చేయడానికి పలాస విషయంలో చేశారు. ప్రజల్ని చేయలేకపోయాడు కదా. లేకపోతే ఈ రోజు 12వ రౌండ్ లోనే 24,000 మెజార్టీతో నేను ఉన్నాను కదా. ఇంకా 9 rounds ఆర్ మోర్. ఆయన మీద ఎంత అసహ్యం ఉందో ఈ రోజు ఓటింగ్ లోనే అర్థమవుతుంది. నేను అదే అంటున్నాను, సర్వేలోనో లేకపోతే ఇంకా దేంట్లోనో ఆయనకి పాజిటివ్గా ఉంది, ఆయనే గెలుస్తారు అనుకున్న దగ్గర మీరు ఈరోజు ఇంకా రౌండ్లు మిగిలిన ఉన్నప్పటికీ ఇప్పటికే ఇంత పూర్తి మెజారిటీతో ఉన్నప్పుడు అక్కడ మీకు కలిసి వచ్చిన అంశాలు ఏమనుకోవాలి మేడం? తెలుగుదేశం పార్టీ కుటుంబం అంటే పలాసాలో ఉన్న ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త నాయకుడు పార్టీ ఓడిపోయినా కూడా పార్టీని వదలలేదు. మళ్ళీ టీడీపీ విల్ బి బ్యాక్ అనే నమ్మకంతో ఉన్నారు. సెకండ్ థింగ్, జనసేన. నిజంగా జనసేన యూత్ లేకుంటే ఇంత హ్యూజ్ మెజారిటీ ఇస్ నాట్ పాసిబుల్. వాళ్ళు మాట మీద నిల్చొని జనసేన యూత్ కూడా తన భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు ఎన్డీఏతో వాళ్ళు కూడా పోరాటం చేశారు. అలాగే బీజేపీ, ద యూత్ ఆఫ్ జనసేన, బీజేపీ పెద్దలు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు చేసిన ఎక్స్పీరియన్స్, ఈ 5 సంవత్సరాలు ఏం కోల్పోయామో ప్రజలకు అర్థమైంది. ఈ 3 కలిసి వచ్చిన అంశాలు మేడం. శిరీష గారు, ప్రజాగళం టైంలో మీరు కన్నీరు పెట్టుకున్నారు. ఆడబిడ్డలు వేధిస్తారా అంటూ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు కూడా. సో మీ కన్నీటికి సమాధానం దొరికింది. అలాగే టీడీపీకి సంబంధించి అవమానాలు చాలా ఎదుర్కొంది పార్టీ. వీటన్నింటికి ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పారనుకుంటున్నారా? 100% మేడం. నిజంగా అంటే ప్రజలు బయటికి రాకపోయినా, ఎందుకంటే చాలా నరకం చూపించారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరికి డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి ఒక నందం సుబ్బయ్య, చంద్రయ్య గారి తాలూకా చావులు ప్రజలు మర్చిపోలేదు. కాకపోతే రైట్ టైం గురించి వెయిట్ చేశారు. బయట పడకపోయినా ఈరోజు వడ్డీతో సహా ఇంకా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటే ప్రజలు ఆయన్ని ఎంతగా అసహించుకుంటున్నారో అర్థమవుతుంది కదా, ఆయన్ని, ఆయన పార్టీ వాళ్ళని. రైట్, థ్యాంక్ యూ శిరీష గారు. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. రైట్, అప్డేట్ చూస్తున్నాం విజిత. పిఠాపురంలో భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్.